చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. వాటితో పాటు తాడ్బాయి మండల కేంద్రంలో ఒక ఐటీఐ కావాలని కోరినారు. చాలా మంచిది, ఐటీఐ ఉంటే పిల్లలకి ఇంత చదువు వస్తుంది, సర్కారు నౌకరు దొరకకుండా ఏదో పని చేసుకుంటారు కాబట్టి తాడ్బాయి మండల కేంద్రంలో ఐటీఐ కూడా మంజూరు చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. లేబర్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు వచ్చి దాన్ని కూడా భూమి పూజ చేస్తారు, జాగా తయారు చేసి పెట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మాకు 100 పడకల ఆసుపత్రి కావాలన్నారు. 100 బెడ్ హాస్పిటల్ కూడా మంజూరు చేస్తా ఉన్నాం. అది కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చి మీకు ప్రారంభం చేస్తారని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాగిరెడ్డిపేటలో మాల్తుమ్మెద అనే ప్రాంతంలో మంచి అద్భుతమైనటువంటి సారవంతమైన భూములున్నాయి. ఇప్పటికే వ్యవసాయ పరిశోధనకు మేము ఒక 60-70 ఎకరాలు ఇచ్చినాం. ఆ ప్రాంతంలో మాకే కాదు మెదక్ నియోజకవర్గ పిల్లలకు కూడా పక్కనే ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది. మెదక్కును ఎల్లారెడ్డి కలిపి పొత్తుల అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కావాలన్నారు. అక్కడ 2000 ఎకరాల జాగా కూడా ఉంది కాబట్టి ప్రభుత్వ జాగా, ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా ఆ మాల్తుమ్మెదలో మంజూరు చేస్తా ఉన్నామని త్వరలోనే డిప్యూటీ స్పీకర్ గారు రవీందర్ రెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి గారితో, మీ మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు దాన్ని ప్రారంభిస్తారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారిని గట్టిగా పట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. షాదీఖానా చెప్తున్నా ఆగమైతారా అట్లా? ఎల్లారెడ్డి అయినాక కామారెడ్డి కోద్దా, ఇంకా రవీందర్ రెడ్డి ఎలగొట్టినా మనం. క్రైస్తవ సోదరుల గురించి ఎల్లారెడ్డి మండల కేంద్రంలో మా మిషన్ కూడా ఉంది. మాకు ఒక కమ్యూనిటీ హాల్ కమ్ షాదీఖానా లాగా కావాలని చెప్పి అడిగినారు. ఎస్టిమేట్ ఇచ్చినట్టయితే దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తాం. ముస్లిం సోదరుల గురించి కూడా 3 మండల కేంద్రాలలో ఎమ్మెల్యే గారు అడిగినారు, కానీ నాకు అది ఇష్టం లేదు. 3 మండలాల చిన్నవి కట్టే బదులు సెంటర్లో చూసేదన్నా పెద్ద షాదీఖానా కట్టుకుంటే బాగుంటుందేమో, మీరు ఆలోచించండి. ఆ ప్రకారం దాన్ని కూడా మహమ్మదీయ సోదరులకు కూడా షాదీఖానా మంజూరు చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. దీని తదనంతరం సీసీ రోడ్లు కావాలి. మండల కేంద్రాలలో కూడా మా పరిస్థితులు బాగలేవు, ఎల్లారెడ్డి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పినారు. 6 మండల కేంద్రాలు మనకు ఉన్నాయి. ఇక్కడ 6 మండల కేంద్రాలకు గాను ప్రతి మండల కేంద్రానికి ఒక 50 లక్షల రూపాయలు నేను ఈరోజే మంజూరు చేస్తా ఉన్నాను. అక్కడ ఏమేం పనులు చేయాలో మీరు చేయండి. పంచాయతీరాజ్లో ఆర్ఎండ్బిలో మీకు ఆల్రెడీ రోడ్లు వచ్చినాయి. అవి కాకుండా వీటి కింద కూడా ఏమేం చేయాలో మీరు ఆలోచిస్తే ఇవి నేను సీఎం ఫండ్ నుంచే ఈ డబ్బులు కూడా ఇస్తానని మనవి చేస్తా ఉన్నాను. మీ దగ్గర దాదాపు 100 గ్రామాల పైచీలుకున్నాయి. ఆ గ్రామాలలో గ్రామానికి 5 లక్షల చొప్పున ప్రత్యేకమైన గ్రాంట్ కూడా మంజూరు చేస్తా ఉన్నాం. దానికి కూడా సీసీ రోడ్డు కానీ మరొకటి కానీ మీరు పెట్టుకొని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దాంతోపాటు అన్నిటిని మించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, గతంలో వచ్చినప్పుడు మీరందరూ కూడా మాకు చెప్పారు, కాగిత లంబాడి అక్క చెల్లెలు అన్నదమ్ములంతా ఇక్కడ ఉన్నారు. నేను ఖచ్చితంగా దానికోసం మొన్ననే ఎస్టీల రిజర్వేషన్లు పెట్టేటువంటి కమిటీని నియామకం చేయడం జరిగింది. ఎస్టీలు వాస్తవం మన రాష్ట్రంలో 12% లేరు, కానీ 12% అంటున్నాం. ఎందుకోసం అంటే వాల్మీకి బోయ్ అని ఒక కులం ఉంది, వాళ్ళు కూడా చేర్చే అక్కడ ఉంది. కాగిత లంబాడి లబాన్ లంబాడి అంటారు, వీళ్ళని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ 2 కులాలు చేరితే పాత ఎస్టీలకు నష్టం లేకుండా వీళ్ళకి సంఖ్య కలుపుకుంటే దాదాపు 11.5 దాకా అవుతా ఉంది. 12 అన్నాం కాబట్టి ఈ 2 కలిపిన తర్వాత నికరంగా ఎంత వస్తే అంత ఆ శాతాన్ని అమలు చేయడం జరుగుతుంది. కాగిత లంబాడీలను ఖచ్చితంగా లంబాడా కులంలో కలిపే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరికి త్వరలోనే ఈ శుభవార్త కూడా వస్తుంది. ఎస్టీలకు వచ్చే సదుపాయం అంతా కాగిత లంబాడి అన్నదమ్ములకు కూడా వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మరొక్కసారి
తెలంగాణ ప్రజలందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, అందరం బాగుండాలి, రైతులం బాగుండాలి, వ్యవసాయం, కరెంటు, రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఇంకా మెదక్ జిల్లాలో గజ్వేల్కి కూడా పోవాలి. రెండు విషయాలు నేను మనవి చేస్తాను. మంచినీళ్ళ బాధ ఉండకూడదని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకున్నాం. సుమారు 40,000 కోట్ల రూపాయలతోని చాలా బ్రహ్మాండంగా. అమ్మ మీరు వినాలి, మీ సంగతే, మంచినీళ్ళ సంగతి. కొద్దిసేపు ఆగండి. ఆ కార్యక్రమం చాలా బృహత్తరమైన కార్యక్రమం, ఆషామాషి కార్యక్రమం కాదు. మీ అందరికి తెలుసు, మీరు అందరు విన్నారు, టీవీలలో పేపర్లలో చదివినరు. మళ్ళా కూడా నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా 4 సంవత్సరాల లోపు ప్రతి ఇంటికి నల్లాతోని మంచినీళ్ళు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగదని నేను చెప్పినా ఆ మాట కట్టుబడి ఉన్నా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. కేసీఆర్ ఏదనంటే తప్పడు, మీకు తెలుసు ఆ విషయం. తల తెగన్న పడాలి, అది అమలన్న కావాలి. కాబట్టి ఈ పనిచేయడంలో జిల్లా ఎమ్మెల్యేలతో, మంత్రి గారితో, ఎంపీలతో, జడ్పీ చైర్మన్ గారితో, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరితో కూడా నేను కోరుతా ఉన్నా, 15,000 జాగలలో మనం చాలా విషయాలు దాటాలి. రోడ్లు దాటాలి, రైలు పట్టీలు దాటాలి, అనేక కాలువలు దాటాలి, చిన్న చిన్న వాగులు, వంకలు, ఒరెలన్నీ దాటాలి. అట్లయితే మనకు ఆ నీళ్లు రాగలుగుతాయి. ఇవాళ ఊరికాడ ఏ సమస్య వచ్చినా దయచేసి ఏ గ్రామస్తులు ఆ గ్రామానికి కథానాయకులై ఆ పైప్ లైన్లు ముందుకు పోయేటట్టు మీరు సహకారం చేయాలి. ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరిలో, ఏ మండలాధ్యక్షుడు ఆ మండలంలో, ఏ జడ్పీటీసీ ఆ మండలంలో, ఏ ఎమ్మెల్యే ఆయన కాన్స్టిట్యున్సీలో మీరందరూ పట్టుబట్టి 15,000 చోట్ల క్రాసింగ్లు ఉన్నాయి. కాబట్టి అది ఆలస్యం చేస్తుంది పథకాన్ని. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధతో చేసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. వీటితో పాటు రోడ్ల కోసం 15,000 కోట్లు మంజూరు చేసుకున్నాం. R&B కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వాటిని కూడా మీ గ్రామాల్లో పనులు జరిగేటప్పుడు మీరందరూ కాపలా గాయాలి, నాణ్యతతో రోడ్లు వేయించుకోవాలి. దొంగ కాంట్రాక్టర్లు ఉంటే తరిమి కొట్టాలి. ఎందుకంటే ఆ రోడ్డు మనకి వేస్తే 5 ఏళ్ల దాకా చెక్కు చేరకుండా ఉండాలి. భారతదేశంలో మంచి రోడ్లు ఎక్కడన్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలి. అంత బాగా రోడ్ల నిర్మాణం కూడా జరగబోతా ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీ మనం తెచ్చినాం. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టం కావాలి. కాబట్టి ఇటు పేదలు, రైతులు ప్లస్ పరిశ్రమలు 3 భాగాలుగా చేసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ అండదండలు, మీ దీవెన ఉంటే అన్నిట్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తామని మనవి చేస్తూ నాకు సెలవు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కామారెడ్డి చెప్తే బాగుంటుంది, ఇది చెప్తే బాగుంటుందా? కామారెడ్డి చెప్తాం తీ, ఈయనే చెప్పన్నా. త్వరలోనే గతంలో డిఎస్సి ఉండదు తమ్ముడు, డిఎస్సి ఉండదు, జిల్లా చెప్తాం. అరుస్తారా? నేను చెప్పానా? మనం త్వరలోనే తెలంగాణలో కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. గతంలో నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండేది. మరి 5-6 నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లా పోతే 2-3 నియోజకవర్గాలతో కామారెడ్డి జిల్లా ఎట్లయితే సాధ్యం కాదని అనుకున్నాం. అప్పుడు నిజంగానే సాధ్యమయ్యే పరిస్థితి లేకుండే. కానీ పార్లమెంట్లో వచ్చినటువంటి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు 9 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా 13 నియోజకవర్గాలు అవుతుంది. కాబట్టి 67 జిల్లాలు నిజామాబాద్, మిగిలిన 67 జిల్లాలు కామారెడ్డికి వస్తాయి. కాబట్టి ఇక్కడనే 2 జిల్లాలు అవుతాయి. కాబట్టి 100% కామారెడ్డి జిల్లా చేసే బాధ్యత నాది, తప్పకుండా చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా అయితే మీకు చాలా దగ్గర అవుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఇంతకుముందు నరికినోళ్ళు బట్టిగా నరికిండ్రు, కానీ కేసీఆర్ చెప్పిండంటే 100% కామారెడ్డి జిల్లా అయ్యేది ఖాయం. కామారెడ్డి జిల్లా కేంద్ర అనౌన్స్ అయిన తర్వాత పునాది రాయి వేయడానికి కూడా, శంకుస్థాపన కూడా నేనే వస్తా అని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. సంతోషంగా కామారెడ్డి ప్రజలందరూ కూడా చెప్పండి. మా గంప గోవర్ధన్ గారికి కూడా మనందరి పక్షాన, నా పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను.